నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆదిమ్మ సత్రం ప్రభుత్వ పాఠశాలలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి కిషోర్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషోర్ బాబు నాయకత్వంలో పున్నూరు గ్రామం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. రోడ్లు, మౌలిక వసతులు, విద్య, త్రాగునీరు వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పేదల పక్షపాతిగా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా కిషోర్ బాబు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, ముంగర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరిపేట మండలం జగదేవ్పేట ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి ఇక్కడ విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా మండల స్థాయి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చెంచు కిషోర్ అన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆ సింహాచలం నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మా గంగపట్టు చాముండేశ్వర దేవి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి, కిషోర్ అన్న గారికి ఎల్లవేళలా ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి, ఇంకా ఆయన ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది. ఈరోజు చెంచుబాబు కిషోర్ అన్న గారు ఈరోజు నియోజకవర్గ మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలోనే కాదు, జిల్లాలోనే అన్ని వర్గాల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, ఒక బీసీ నేత, ఒక బీసీ ఆశాకిరణం, ఒక బీసీ ముద్దుబిడ్డ, ప్రతి ఒక్కరిని కొలుపుకొని పోయే ఒక సదుద్దేశంతో పార్టీకి క్రమశిక్షణగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నాడంటే మా బీసీ సోదరుడైనటువంటి పొండుపైన చెంచు కిషోర్ బాబు గారు అని చెప్పక తప్పదు. ఈరోజు మన అందరి ముందు లేడు. కారణం అంటే ఈరోజు ముఖ్యమైన పార్టీ సమావేశాల్లో 2 రోజుల కిందట మనకి మంగళగిరిలో పార్టీ సమావేశాల్లో బిజీగా ఉన్నాడు అన్న ఏంటంటే ఎక్కువ ఆర్భాటాలు వద్దు, మనం సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కిషోర్ అన్న ప్రతి ఒక్కరికి నియోజకవర్గ స్థాయిలో ఆయన సహాయార్థం అందించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు మా బీసీ సోదరుడైనటువంటి మా అన్నగారైనటువంటి కిషోర్ అన్నగారు ఉన్నతమైన శిఖరాలు కూడా త్వరలో అధిరోహిస్తారని కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు, సోదరులు అందరికీ కూడా మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కిషోర్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పేదల ఆశా జ్యోతి మన పొన్నబోయిన చెంచు కిషోర్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మన చెంచు కిషోర్ అన్న గురించి చెప్పాలంటే పేదల అంటే అతనికి అంత ఇష్టం. బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడం అంటే ఆయనకు అంత ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే వారి ఎదురు దంపతులు 10 సంవత్సరాలు పున్నూరు గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తే ప్రతి సంక్రాంతికి వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు పొన్నుబోయిన చెంచురామయ్య గారు, వారి తల్లి వత్సలమ్మ గారుల పేరు మీద ప్రతి సంక్రాంతికి 28 సంవత్సరాల నుంచి వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారికి బట్టలు పెట్టి, వారికి మనలాగే వాళ్ళు కూడా సంక్రాంతి జరుపుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళకి ప్రతి సంవత్సరం 28 సంవత్సరాల నుంచి వాళ్ళకు బట్టలు, ఆహారం పెట్టి అందిస్తూ చేస్తూ ఉన్నారు. అలాగే మా గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగితే మన ఇంట్లోనే కాదు వేడుకలు జరుపుకోవాల్సింది, ప్రతి ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని చెప్పనేసి మూలపాడు, అంకమ్మ సత్రం, గిరిజన కాలనీలందరినీ తన ఇంటికి పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి దీపావళికి వారు కూడా టపాకాయలు కాల్చుకోవాలా, పేద పిల్లలు దీపావళి పండుగ జరుపుకోలేరు, మనలాగే వాళ్ళు కూడా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి అన్ని టపాకాయలు ప్యాక్ చేసి
ఇళ్ళకు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి వారందరికీ ప్యాకెట్లు ఇచ్చే మంచి సదుద్దేశం గల నాయకుడు మా కిషోర్ అన్న అని చెప్పక తప్పదు. మన మైపాడు రోడ్ నుంచి పున్నూరు గ్రామంలోకి 1 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గారంధకారం అని చీకటి శ్మశానం దాటిపోవాలి. తన సొంత నిధులతో ఈ గారంధకారం చీకట్లో చిరు వ్యాపారులు అయితేనేమి, కాలేజీ నుంచి దిగి నడిచిపోయే పిల్లలు అయితేనేమి శ్మశానం దాటి భయపడి పాలన స్థితిలో ఉంటే 1,50,000 రూపాయలు పెట్టి వీధి దీపాలు వేసి 1 కిలోమీటర్ దూరం 1,50,000 రూపాయలు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వీధి దీపాలు వేసిన ఘనత మా కిషోర్ అన్నకి దక్కుతుంది. పున్నూరు ఆర్చి తన సొంత నిధులతో తన సొంత డబ్బులతో చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కద్ది. అలాగే మా గ్రామంలో 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉంటే గ్రావుల రోడ్లతో గుంతలమయంగా ఉన్న వీధులన్నిటినీ వాళ్ళ అన్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసి పూరి గుడిసెలు ఉన్న ఇల్లులన్నీ గవర్నమెంట్ సహకారంతో తన ఒక్కొక్క పేదవాడు నేను ఇల్లు కట్టుకోలేనంటే 20 బస్తాలు సిమెంటు, 30 బస్తాలు సిమెంటు ఇటుక తోలిచ్చి వారందరికీ మిద్దులు కట్టించిన ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. వాళ్ళకి దారి లేక, బళ్ళు బాక, ఒడ్లు తోలుకోలేక, దుక్కులు దున్నుకోలేక అల్లాడుతూ ఉంటే ప్రతి పొలంకి ఉత్తర పొలం డొంక, చెరువు డొంక, పులిమెట్ట డొంక ఇలా డొంకలన్నీ ఏర్పాటు చేసి ప్రతి పొలానికి దారి ఏర్పాటు చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కద్ది. కున్నూరు గ్రామంలో ప్రతి వీధిలో చూడండి అతని మంచితనం ఏంటంటే ప్రతి వీధిలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అందరూ కూర్చునే విధంగా మాట్లాడుకునే విధంగా చేసిన షెల్టర్లు కట్టించే ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. ఈరోజు ఎక్కడ చూసినా కిషోర్ అన్న పనులే కనబడతాయి కున్నూరు గ్రామంలో. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ప్రజలకు సేవ చేస్తూ ఇలాగే ఉండాలని మరోసారి కిషోర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముందుగా అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, మన పున్నూరు గ్రామం నుంచి ఇచ్చేసిన అతిరథ మహారథులకు మరియు మీడియా సోదరులకు అందరికి నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకు ఏమంటే మన కిషోర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 20 సంవత్సరాలుగా పున్నూరు గ్రామంలో సర్పంచ్గా ఉన్నారంటే ఆయన చేసే అభివృద్ధి ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నానంటూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఏదన్నా అవసరం వస్తే ప్రతి పని ఎలాంటి ఇబ్బందులున్నా అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ చేసే వ్యక్తి ఆయన ఇంకా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఇంకొంచెం మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశం. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.